విజయవాడ నగరంలో ఆర్టీసీ బస్సులో జరిగిన ఒక వింత సంఘటన చర్చానీయాంశమైంది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన టికెట్ జారీ చేసే క్రమంలో కండక్టర్, మహిళా ప్రయాణికురాలు మధ్య జరిగిన ఘర్షణ పోలీస్ స్టేషన్ వరకు చేరింది. విజయవాడ నుండి విసన్నపేట వెళ్లే ఆర్టీసీ బస్సు నంబర్ 308లో ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్నారు. ఉచిత టికెట్ కోసం వారు కండక్టర్ కు ఆధార్ కార్డు చూపించాల్సి ఉండగా ఇద్దరు మహిళలు కలిసి 3 ఆధార్ కార్డులను కండక్టర్ కు అందించారు. మీరు ప్రయాణిస్తుంది ఇద్దరే కదా, 3 కార్డులు ఎందుకు ఇస్తున్నారు అని కండక్టర్ ప్రశ్నించారు. ఈ చిన్న ప్రశ్న కాస్త పెద్ద వివాదానికి దారితీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా ఆగ్రహానికి గురైన మహిళ అందరి ముందు కండక్టర్ చెంప లాగి కొట్టింది. తన సిబ్బందిపై దాడి జరగడంతో స్పందించిన డ్రైవర్ బస్సును ఏమాత్రం ఆపకుండా నేరుగా నున్నా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదని నున్నా పోలీసులు చెప్పడంతో ప్రయాణికులతో సహా బస్సును సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల విచారణలో మహిళా ప్రయాణికురాలు మాట్లాడుతూ కండక్టర్ తనను అసభ్య పదజాలంతో దూషించారు అని, అందుకే చెయ్యి చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీనిని కండక్టర్ ఖండించారు. తను కేవలం టికెట్ నియమాలను గురించి మాట్లాడనని తెలిపారు. ఈ వివాదంలో సంబంధం లేని మిగతా ప్రయాణికులు మిట్ట మధ్యాహ్నం ఆకలితో అలమటిస్తూ స్టేషన్ దగ్గర పడికాపులు కాయాల్సి వచ్చింది. వారి గొడవలో మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఇరు వర్గాల నుండి స్టేట్మెంట్లను సేకరించి విచారణ జరుపుతున్నారు.